నమస్తే, నేను ఇందు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం తీవ్రమవుతుంది. ఈ భీకర యుద్ధానికి రెండు దేశాలు భారీగా ఖర్చు చేస్తున్నాయి. సైన్యం తరలింపు, ఇంధనం, ఆయుధాలకే రోజుకు 3,000 కోట్లకు పైగా వెచ్చిస్తున్నారని అంచనా. ఇక దాడులకు, ప్రతి దాడులతో జరుగుతున్న నష్టం లక్షల కోట్లోనే ఉంటుంది. యుద్ధం ఫలితంతో సంబంధం లేకుండా పాకిస్తాన్ ఘోరంగా నష్టపోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ పోరులో పాకిల మీద పైచేయి సాధిస్తే భారత్ భారీగా లాభపడనుంది. యుద్ధంతో నష్టమే తప్ప లాభం ఏముంటుంది అనుకుంటున్నారా? కొన్నిసార్లు వార్ తోను బెనిఫిట్స్ ఉంటాయి. సరిహద్దులో పేలుతున్న డ్రోన్స్, మిజైల్స్ వెనుకున్న ఎకనామిక్స్ ఎవరిని ఎలా ప్రభావితం చేస్తాయో చూద్దాం. పాలిటిక్స్ ఎలాంటి మలుపులు తిరుగుతాయనేది ఎకనామిక్స్ పై ఆధారపడి ఉంటుంది. అలాగే యుద్ధంలో ఎన్ని అద్భుతమైన వ్యూహాలు సిద్ధం చేసుకున్నా, ఎంత ధైర్యం, సాహసాలు ప్రదర్శించినా ఆర్థిక బలం లేకపోతే గెలవడం అసాధ్యం. భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న వార్ ని గమనిస్తే యుద్ధంలో ఎకనామిక్స్ ఎంత కీలకమో అర్థమవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇండియా రక్షణ రంగానికి కేటాయించిన బడ్జెట్ 6,80,000 కోట్లు, అంటే సుమారు $76 బిలియన్ల. పాకిస్తాన్ డిఫెన్స్ బడ్జెట్ $7 బిలియన్ల. దేశ రక్షణ కోసం పాకిస్తాన్ కంటే ఇండియా 10 రెట్లు ఎక్కువగా ఖర్చు చేస్తుంది. ఇంత భారీ నిధులతో అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకొని మోడర్న్ ఎలక్ట్రానిక్స్ వార్ఫేర్ లో అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ స్థాయికి చేరుకుంది ఇండియా. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్ దేశ ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేకపోతుంది. అయినా డిఫెన్స్ కోసం తాహతుకు మించి ఖర్చు చేస్తున్నారు. దేశ రక్షణ విషయంలో లాభ నష్టాల లెక్కలు పక్కకు పోతాయి. కానీ యుద్ధానికి దిగే ముందు బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోవడం అత్యవసరం. ఒకసారి వార్ స్టార్ట్ అయితే మధ్యలో ఆపలేరు, ఆపితే ఓడిపోయినట్టే. మరి ఇండియా పాకిస్తాన్ బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే భారత్ ఖాతాలో $680 బిలియన్ విదేశీ మారక నిల్వలున్నాయి. మరోవైపు పాకిస్తాన్ యుద్ధం చూస్తేనే $1 బిలియన్ రుణం కోసం MIF ను బతిమలాడుకుంటుంది. పాక్ దగ్గర ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు $16 బిలియన్ మాత్రమే. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ యుద్ధం కోసం ఆయుధాలు కొనుగోలు చేస్తే పెట్రోల్, డీజిల్ దిగుమతులకు డబ్బులుండవు. ఇప్పటికే పాక్ లో కేవలం 3 రోజులకు మాత్రమే సరిపడా ఇంధనం నిల్వలు ఉన్నాయి. ఏప్రిల్ 22న పాకిస్తాన్ తీవ్రవాదులు 26 మందిని అత్యంత కిరాతకంగా చంపేశారు. పాక్ పాలకులు ఊహించని స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరికలతో యుద్ధ సన్నాహాలు ప్రారంభమయ్యాయి. మే 7న పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి జరిగే సమయానికి రెండు దేశాలు యుద్ధ సన్నాహాల కోసం వేల కోట్లు ఖర్చు పెట్టాయి. ఇక మే 7 నుంచి ఇండియా ప్రతి రోజు 2,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తుందని తెలుస్తుంది. ఇదే సమయంలో పాకిస్తాన్ కూడా రోజుకి 1,000 కోట్ల వరకు వెచ్చించాల్సి వస్తుందట. భారత్ ప్రయోగించిన డ్రోన్లు, మిజైల్స్ దెబ్బకు పాకిస్తాన్ 3 యుద్ధ విమానాలను కోల్పోయింది. అమెరికా ఇచ్చిన F-16 ఫైటర్ జెట్ తో పాటు చైనా నుంచి దిగుమతి చేసుకున్న 2 JF-17 యుద్ధ విమానాలను ఇండియన్ ఆర్మీ కూల్చేసింది. పాకిస్తాన్ లో లాహోర్, సియాల్కోట్, రావల్పిండి వంటి కీలకమైన సైనిక స్థావరాల్లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, ఆర్మీ బేస్లను భారత్ పేల్చేసింది. యుద్ధంలో పాకిస్తాన్ కోల్పోయిన విమానాలు, డ్రోన్లు, రాడార్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల విలువ లెక్కగడితే ఇప్పటికే ఆ దేశానికి 50,000 కోట్ల వరకు నష్టం జరిగినట్లు డిఫెన్స్ అనలిస్టులు అంచనా. ఇప్పటికే భారీ నష్టాలు మూటగట్టుకుంటున్న పాకిస్తాన్ ఇక మొండిగా ముందుకెళ్తే ఆర్థికంగా 100 ఏళ్లు వెనక్కిపోతుంది. ఇదే జరిగితే పాక్ ప్రజలు సైన్యం పై తిరుగుబాటు చేయడం ఖాయం. యుద్ధం ఆపితే సైన్యం పరువు పోతుంది. యుద్ధం కొనసాగించి ఓడిపోతే పాక్ ఆర్మీ తిరిగి కోలుకోవడం కష్టం. అందుకే పశ్చిమ దేశాలు, అరబ్ కంట్రీస్ తో పాటు చైనా, రష్యా, ఇండియాపై ఒత్తిడి చేసి యుద్ధాన్ని ఆపాలని పాక్ సైన్యం కోరుకుంటుంది. గతంలో అంతర్జాతీయ ఒత్తిళ్లకు తల్లొగిన భారత్ ఘర్షణలు జరిగిన ప్రతిసారి పాకిస్తాన్ కి గణనీయమైన నష్టం చేయకుండా వెనక్కి తగ్గింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. యుద్ధం కొనసాగిస్తేనే మోడీ ప్రభుత్వంతో పాటు దేశానికి లాభం జరుగుతుంది. ఈ సమయంలో వెనకడుగు వేస్తే మోడీ సర్కారుపై ప్రజలు విశ్వాసం తగ్గిపోతుంది. భారత్ తమను ఏం చేయలేదని పాకిలు అనుకుంటే
భవిష్యత్తులో మరిన్ని ఉగ్రదాడులకు తెగబడతారు. టూరిస్టులను మతమడిగి మరి చంపిన తీవ్రవాదులను, ఆ రాక్షసులను వెనక నుంచి నడిపిస్తున్న పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ లో మెజారిటీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల మనోభావాలు పట్టించుకోకపోతే కాంగ్రెస్ పార్టీ పట్టిన గతే బీజేపీకి పడుతుంది. అందుకే ఘర్షణలు ఎంత తీవ్ర స్థాయికి వెళ్ళినా వెనకడుగు వేయడానికి మోడీ సర్కార్ సిద్ధంగా లేదు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఆయుధ వ్యవస్థలతో పాకిస్తాన్ సైన్యాన్ని చావు దెబ్బతీస్తే అంతర్జాతీయ ఇండియా పరపతి పెరుగుతుంది. 2024 నుంచి 2025 ఆర్థిక సంవత్సరంలో భారత్ రికార్డు స్థాయిలో 23,600 కోట్ల విలువైన ఆయుధాలు ఎగుమతి చేసింది. 2029 నాటికి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ 50,000 కోట్ల స్థాయికి తీసుకెళ్లాలని మోడీ ప్రభుత్వం లక్ష్యం. ఈ టార్గెట్ సాధించాలంటే పాక్ తో పూర్తి స్థాయి యుద్ధం కాకపోయినా లిమిటెడ్ వార్ లో అయినా గెలవాలి. బయట ప్రెషర్ లొంగిపోతే ఇండియా ఆర్థిక శక్తి ఎదగలేదు. సూపర్ పవర్ అవ్వడం జరిగే పనే కాదు. అందుకే పాక్ తో పోరు విషయంలో మోడీ సర్కార్ ముందుకే పోతుంది. ఈ యుద్ధంలో ఇండియా పై చేయి సాధిస్తే దేశంలో సామాజిక సమీకరణలోనూ చెప్పుకోదగిన మార్పులు కనిపిస్తాయి. పాకిస్తాన్ ను ఆదర్శంగా తీసుకొని ఆ దేశం అనుసరిస్తున్న అతివాద మతతత్వ పోకడాలను ఇమిటేట్ చేసేవాళ్ళు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇలాంటి తీవ్రవాదులను ప్రోత్సహించే రాజకీయ పార్టీలు తమ విధానాలను సమీక్షించుకునే అవకాశం ఉంటుంది. ఇక పాక్ మీద గట్టిగా దెబ్బ పడితే బంగ్లాదేశ్, టర్కీ వంటి దేశాలు భారత్ విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటాయి. సామాన్య ప్రజలు మరణించారనో, ఆర్థిక నష్టం జరిగిందనో ప్రజలు భయపడిపోతే శత్రువుల విజయం సాధించినట్లే. జమ్మూ కాశ్మీర్ తో పాటు పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో సామాన్య ప్రజలను టార్గెట్ చేయడం వెనుక పాకిస్తాన్ లక్ష్యం జనాన్ని భయపెట్టడమే. తాత్కాలికంగా జరిగే నష్టానికి భయపడి మోడీ ప్రభుత్వం చేతులెత్తేస్తే భవిష్యత్తులో శత్రు దేశాలన్నీ కలిసి భారత్ ని కోలుకోనేంత దెబ్బతీస్తాయి.